పక్కన విజయవాడకి వరదలు వస్తుంటే ఇన్ఫార్మ్ చెయ్యకపోవడం, అవును. అది మ్యాన్ మిస్టేక్. అక్కడ అది అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయకుండా అతనేం చేశాడు, దాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడానికి అన్నాడు. చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడానికి వరద నీళ్లతో ఏం కాపాడుకుంటారు? ఈ నీళ్ళు వెళ్తే బాబిల్లు ఏమవుతుంది? ఏమీ కాదు. కానీ అక్కడ ఆ మాటతో ఒక కొత్త ఎలిగేషన్, కొత్త పాలిటిక్స్ ఏమైనా చేయాలనుకున్నారేమో జగన్ గారు. అంతే కదా, అంతే. అదే నేను అనేది. వీళ్ళు ఏంటంటే రాజకీయాలే చేస్తున్నారు కానీ మాస్ పాలిటిక్స్, ఏది ఎడ్యుకేటెడ్ మాస్ పాలిటిక్స్, అన్ఎడ్యుకేటెడ్ థింకింగ్ వాళ్ళ లీడర్ కరెక్ట్ అనుకుంటారు. ఎడ్యుకేటెడ్ని బ్లఫ్ చేయడం, ఎడ్యుకేటెడ్ని పూర్తిగా ఇలాంటి అంశాల ద్వారా పక్కదో పట్టించడం జరుగుతోంది. విషయం ఏంటి అంటే చంద్రబాబు గారి ఇంటితో పాటుగా ఆ కట్ట వెనకాల ఉన్న ఇళ్ల దగ్గరికి నీళ్లు వెళ్తాయి. అయితే బాబు ఇంటిలోకి వెళ్ళిందా లేదా అంటే వెళ్ళలేదు అన్నటువంటి చెప్తున్నారు. బట్ ఆ రోజున పోనీయలేదు అక్కడికి. అదే సందర్భంలో మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమానికి సంబంధించి స్వయంగా హైకోర్టుకి చెప్పారు, ఆ ప్రాంతంలో కొంత రిహాబిలిటేషన్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు 2 రోజులు సెలవు ఇవ్వమని చెప్పేసి. ఎందుకు హైకోర్టుకి సెలవు ఇచ్చారు? సెక్రటేరియట్కి ఎందుకు సెలవు ఇచ్చారు? బేసిక్గా ఆ టైంలో నీళ్లు వెళ్తాయి కాబట్టి.